స్వాతి, అమ్మా స్వాతి. ఏంట్రా పొద్దున ఆఫీస్లో ఏదో అన్నావట, అది బాధపడుతోంది. నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాగా. ఏంట్రా అలిగావా? అలాగేదా మరి, అన్నయ్యని కలవడానికి కూడా అపాయింట్మెంట్ కావాలంటే? నువ్వు ఇంకా రెచ్చగొట్టుకో, కాస్తుండు. చూడమ్మా, రికమెండేషన్ అనేది మన ఫ్యాక్టరీలో ఉండకూడదని నాన్నగారి పాలసీ. ఆయన పాలసీని కాదని నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వడం తప్పు కదా. అయితే మాత్రం అతని ముందు నన్ను అవమానించాలా? టేక్ ఇట్ ఈజీరా. చూడు నీకేం తెచ్చాను. వావ్, డైమండ్ సెట్. ఇట్స్ బ్యూటిఫుల్ అన్నయ్య. దీని కోపం పోగొట్టడానికి లక్షలు పెట్టి నెక్లెస్లు కొంటే ఇది రోజు అలిగి కూర్చుంటుందిరా. డబ్బుదే ఉందమ్మా, ఇది నవ్వుతూ ఉంటే చాలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు అది అలిగినట్టుంది. ఏంటి నువ్వు అలిగావా? నేనేం అలగలేదు. నీకు తెచ్చానే, ఇదిగో. ఏంటిది? దానికేమో పెద్ద డైమండ్ నెక్లెస్, నాకు చిన్న చైనా. గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అని చూడకూడదే. దానికంటే డైమండ్స్ అవి కావాలి. నీకెందుకు? నువ్వే ఒక పెద్ద డైమండ్వి, నీకు తర్వాత కొంటానులే. అవును, తమ్ముళ్ళు ఎక్కడా? ఆ టీం చూసారా, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. రండి. మా టైగర్ సత్యన రంజ మేమేం చేయం. టైగర్ టైగర్ ఎప్పుడు వస్తారయ్యా? టైగర్ ఏంటయ్యా ఏంటయ్యా ఇంత లేటు? ఈ టైగర్ ట్రైన్ టైప్, టైం కు రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఈసారి అల్పగలవు. అబ్బాబాబా ఏం బలగొట్టినావు అన్న, నీది ఐరన్ బాడీనే. బాడీ మామూలుది, లేట్లే ఐరన్. అప్పు చేసుకున్నా సప్పుడు చేయకుండా లోపల పెట్టు. డ్రెస్ లైన్ దాటేమో. ఏమండి ప్రాక్టీస్ చేద్దామా? మొదలుపెట్టు. ఏ మీరు ఆడరా? కెప్టెన్ టీమ్ కు వెన్నుముకలా అంటాడు, వెనకాలే ఉంటాడు, గ్రౌండ్ లోకి రాడు. రా అన్న. అరే కెప్టెన్ గంగులు ఎప్పుడు నాడంగా చూసావా? అది క్రికెట్ అన్న, పిక్కలు పడతాయి. నడు. టైగర్ 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 అవుట్ అవుట్ అంటుంటే విధులు వదవేంట్రా? అదేంటండి వెళ్ళగానే అవుతారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఏంటి లేడీస్, ప్రాక్టీస్ అయిపోయిందా? వెళ్తున్నారు? రేపు ఆటలో తెలుస్తుందిరా ఎవరు లేడీసో. ఏ లాస్ట్ ఇయర్ కాదు బా, గీ ఇయర్ గెలు గది బీమా టైగర్ అన్న పైన. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. కొంచెం ఉంటే నీ తమ్ముడిని చంపేసి. అరే నువ్వు వెళ్ళి పాలు తాగే నీ తమ్ముల్ని ఇంట్లో ఉంచుకో, బయటికి పంపించిన అనుకో పంచతో కొట్టి చంపేస్తా. మీరు ఆగండి. నా చైన్ తీరా. గట్టనే సైకిల్ చైన్ కార్తే చర్మం పగిలిపోతుంది తెలుసా? చూడండి, మేమేదో బిజినెస్ చేసుకు బతికేవాళ్ళం. పొద్దున్నే డీసీ పేపర్, మధ్యాహ్నం బీబీసీ న్యూస్, సాయంత్రం కంప్యూటర్, రాత్రికి ఇంటర్నెట్. ఇవే మా లోకం. నాకు నా తమ్ముళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు డిస్టర్బ్ అయితే నేను అవుతా. నేనైతే వస్తానండి. ఆరోగ్యం జాగ్రత్త. ఏంది రీడు, సైకిల్ చైన్ దారం దింపినట్టు దింపిండు. అవునా? ఒరే అదే చేతుట నన్ను ఒక డొక్కలో గుద్దుంటే బొక్కలు మొత్తం చుర చుర అవుతుండే. అవునా? ఇంత జరిగినా మీరు అడ్డం వచ్చేటోళ్ళు కాదు కదరా. అవునా? 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి మీకు బీర్లు, బిర్యానీలు, మటన్లు, చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనిక. అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి. కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. అవునా? ఆ వెదవులకు నువ్వు సారీ చెప్పడం ఏంటనే? మీకోసం సారీ చెప్పడం ఏంట్రా? ఏవైనా చేస్తాను. నువ్వు బాగా చదువుకొని మంచి బిజినెస్ చేయాలి. నీ ఎంబీఏ కంప్లీట్ అవగానే మన ఫ్యాక్టరీ బాగోగులు చూసుకోవాలి. చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి. నా ఆశయాలు ఎవరి వల్ల ఆగిపోకూడదురా. ఎవరి వల్ల మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, కమాన్.
మనిషిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు. భయ్యా, ఎరా దొరికాడా? మేము ఇప్పుడే వచ్చామన్నా, ఇంకా దొరకలేదు. వెతకండి, గల్లీ గల్లీ వెతకండి. నా కళ్ళు వాణ్ణి చూడటానికి, నా కత్తి వాణ్ణి చంపడానికి ఎదురు చూస్తున్నాయి. ఆ దెబ్బలేంటి? కబడ్డీలో తగిలాయి అంకల్. తాగండి. మాకు అలవాట్లేదు అంకుల్. చేసుకోండి. అన్నయ్యకి తెలిస్తే కొడతాడు అంకల్. కొడతాడా? ఏంటి ఈ వయసులో కూడానా? అసలు ఏంటి మీ అన్నయ్య? అతను ఎంజాయ్ చేయొచ్చు, మీరు చేయకూడదు. తను బెంచ్ కార్లు తిరగొచ్చు, మీరేమో డొక్కు కార్లు తిరగాల. ఫ్యాక్టరీకి ఎమ్మడిగా అన్ని సుఖాలు అతను అనుభవించవచ్చు. తమ్ముడుగా మీ పాకెట్ మనీకి కూడా అతని దగ్గరే చేయి చాచాలి. ఇలా అయితే మీరెప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఛే! అవును అంకల్, ఫ్రీడమ్ లేక ఇబ్బందిగానే ఉంది. మంచి బిజినెస్ పెట్టండి, ఫ్రీడమ్ అదే వస్తుంది. అదిగో వచ్చింది ఫ్రీడమ్. కూర్చోండి. హాయ్. హాయ్. హలో. ఎవరంకుల్ మీ అమ్మాయిలా? అనుకోండి, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. హలో, ఐఎమ్ సుష్మా. ఐఎమ్ దేవి ప్రసాద్. ఐఎమ్ కీర్తి. ఆయన తినక ఆఖరికి బోకర్లా కూడా మారిపోయావా? దిగండి బాబు దిగండి. దిగో. ఏంటి మా ఇల్లు చేసింది అప్పుడే? ఇల్లు ఎలాగొస్తుంది? మనమే ఇంటి దగ్గరికి వచ్చాం. చూసలేదు మరి. లోన్ ఉంది ఇల్లమ్మ. నాన్న పదనాన్న పారిపోదాం. కరెన్సీ అయితే జేబులో ఎట్టుకోవచ్చు, కానీ లక్ష్మి కరెంటు ముట్టుకుంటే కాలిపోతాం. నువ్వెందుకురా భయపడతావు? పక్కన నేను ఉన్నానుగా. పవర్ పక్కోడికి కూడా తగులుద్ది. రాజు, బాబు తీసుకెళ్ళు. నా మీద కోపం ఉంటే నన్ను ఏదైనా చెయ్యి, అంతేగాని నా తమ్ముళ్ళకి తాగించడం తాచడం వంటివి చేయొద్దు. నీకంత మంచిది కాదు. ఆ మాట నీ తమ్ముడికి చెప్పు. నేనేదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను. తొందరగా పద, మళ్ళీ మూడు మరి వెనక్కొత్తి ఇప్పుడే సస్తాం. పద. చిన్నబాబు, చిన్నబాబు. అవతల బా. అన్నయ్య గారు పిలుస్తున్నారు. అన్నయ్య ఎందుకు? రాత్రి విషయం మాట్లాడడానికి అనుకుంటా. పిలిచింది అన్న వీణ్ణా? మీ ఒక్కరినే. వెళ్ళు, కోక్ అనుకుంది అయితే అందులో విస్కీ కలుస్తుందని చెప్పు. ఏరా, రాత్రి తాగింది దిగిందా? అంటే అది కోక్ అనుకుని. తాగితే దాంట్లో విస్కీ ఉంది, అంతేనా? అంటే అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. మరి నేను రమ్మన్నాడు. నన్నెందుకు? ఊరికే ఎందుకు తాగారా అంటాడు. కోక్ అనుకుని తాగానని చెప్పి ఏమన్నాడు. అంతేనా? అంతే. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. వీడు ఇంకొస్తాడు రాడు. అన్నయ్య, ఏరా, రాత్రి ఏదో తెలియక. అవునా? తెలియక తాగారా? తలుపేయటం తెలుసా? అన్నయ్య, డోర్ క్లోజ్ చేయరా. వద్దన్నయ్య, కొట్టొద్దన్నయ్య. ఇలా వాడు తాగమన్నప్పుడు వద్దనుంటే ఇప్పుడు కొట్టేవాడిని కాదు కదా. అన్నయ్య. ఎరా కొట్టాడా? లేదే. ఏ నిన్ను కొట్టాడా? లేదే, నన్ను కొట్ల. ఒకవేళ నిన్నేమైనా కొట్టాడేమో అని. నిన్ను కొట్టకుండా నన్ను ఎందుకు కొడతాడు? నిన్ను కొట్లా, నన్ను కొట్లా. వీడికి పడి ఉంటాయి, మనలాగే కవర్ చేసుకుంటున్నాడు. అమ్మా, ఆ కషాయం ఇలా తీసుకురా. కాఫీ తాగాల్సిన టైంలో కషాయం ఎందుకన్నయ్య? కాఫీ మనం తాగుదాం, కషాయం వీళ్ళు తాగుతారు. తాగండి. చాలా చేదుగా ఉందమ్మా. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదిరా. ఒరే, వీళ్ళకు కూడా ఏవైనా బాధ్యతలు అప్పచెప్పరా? అబ్బాబే మాకేం వద్దు. అదేంట్రా, అమ్మతో చెప్పిన మాట అన్నయ్యతో చెప్పడానికేంటి? వీళ్ళకేదో హోటల్స్ పెడదామనుందంట్రా. ఏరా? అవుననే, లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్ స్టార్ట్ చేద్దామని. ఎంత కావాలి? ఇనిషియల్గా 25 lakhs ఉంటే తర్వాత బ్యాంక్స్ అప్రోచ్ అవ్వచ్చు అన్నయ్య.
నీ చేత్తో ఇవ్వమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రే, వెన్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్. వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. డబ్బు కంటే పేరు ముఖ్యం, గుర్తుంచుకోండి. అలాగే. లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ బాగుంది, కలకలలాడుతూ. నువ్వు కాలెట్టావు కదా కంపైపోద్దులే. మ్మ్. హలో హలో. అంకుల్, బిజినెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది అంకుల్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇంకా బాగుంటుంది. ముంబై నుండి మంచి ఫిగర్స్ వచ్చాయి, లోపలికి పంపిస్తా. వాళ్ళతో టాప్లెస్ డాన్స్ చేయించు. ఫిగర్లా పోలీసులతో ప్రాబ్లం వస్తుందేమో అంకుల్. ఏమీ రాదు, బిజినెస్ అంటే అన్ని చేయలేదునా. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా, నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఓకే అంకుల్, పంపండి. అయ్యి బాబోయ్, రివెంజ్ మనిషిని పశువుని చేస్తుందని తెలుసు కానీ బోకరం చేస్తుందని తెలదు నాన్న. పోలీసులతో ప్రాబ్లం వస్తున్నాయి సార్. ప్రాబ్లం లేదు, తొక్కలేదు. బిజినెస్ పంజుడు. ఏంటన్నా ఇది? కొత్తగా హోటల్ పెట్టారు కదా, కొత్తగానే మూసేస్తారు. ఇప్పుడు పోలీసులు వస్తారు, తమ్ముళ్ళని అరెస్ట్ చేస్తారు. రేపు ఆ న్యూస్ పేపర్లు చూసి గుండె ఆగి చేస్తాడా ఆ లక్ష్మిగాడు. నీకు కొంచెం డ్రీమ్స్ ఎక్కువైపోయినాయి. ఏంట్రా, కమిషనర్ వస్తాడు అనుకుంటే విడి వచ్చాడు. వెళ్ళి అడిగిరానా? నోర్మే. డ్రైవర్ నువ్వు పోనే. Hey, what's happening there? Wear some decent clothes and go home first. ఏరా, ఆడవాళ్ళతో అర్ధనగ్నంగా డాన్స్ చేయడం మీ బిజినెస్? అందరు చూస్తున్నారనే. ఏంట్రా చూసేది? పదండి. బిజినెస్ చేస్తాం, బాగుపడతాం, హోటల్ పెట్టి అమ్మాయిలు బిజినెస్ చేస్తారా? మిమ్మల్ని మీరు లోపలికి వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి, ఆగరా. ఏంట్రా ఈ ఆవేశం? లేకపోతే ఏంటమ్మా, అసలు ఏం చేశారో తెలుసు వీళ్ళు? ఛీ! ఆ కమిషన్ నాకు ఫోన్ చేసి ఉండిపోతే ఈ పాట లాకప్లో ఉండేవాడు. అలా జరిగితే నాన్నగారి పేరుకి ఎంత అవమానం అమ్మా. ఏంటా తప్పు? తప్పైపోయిందంటున్నారుగా, వదిలే బాబు. వదిలేస్తానమ్మా, పర్మనెంట్గా వదిలేస్తాను. పోట్రా, నా కంటి కనిపించకూడదు పోటీ. పెదబాబు, వద్దురా, వెళ్ళిపోదాం. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. రోజు ఇలా ఏసీ గదుల్లో బెల్ట్ దెబ్బలు తినడం కన్నా రోడ్డు పక్కన అడుక్కు తినడం బెటర్. పెదబాబు, ఏంట్రా ఇది? కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడివి నువ్వే వాళ్ళని కంటికి కనిపించొద్దంటే ఇక వాళ్ళకి దిక్కెవర్రా? అంత మాట అన్నానా? నేను అలా అనలేదమ్మా. అన్నావురా. అన్నానా? సారీ అమ్మా, నేను కావాలనలేదు. ఏదో ఆవేశంలో. నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారమ్మా? వాళ్ళు కనిపించకపోతే నేను ఉండగలనా? నువ్వు ఉండలేవని నాకు తెలుసు, కానీ వాళ్లకు తెలియదురా. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారా. ఏరా, వెళ్ళిపోతారా? నిజంగా నన్ను వదిలిపోతారా? తప్పు చేస్తే దండించే ఈ చేతులే మీరు ఎత్తికెతికితే దండలేస్తాయిరా. అర్థం చేసుకోండి. కావాలంటే తిరిగి నన్ను కొట్టండి, అంతేగాని నన్ను వదిలి వెళ్ళకండిరా.
నేను తట్టుకోలేను. నాకు జీవితంలో బలం బలహీనత మీరేరా. తొందరలో మన ఇంట్లో పెళ్లి పెట్టుకొని మీ ఫోటోలు పేపర్లో పడితే మన కుటుంబ పరువు మీద ఆలోచించండి. మన ఇంట్లో జరిగే మొదటి పెళ్లి బాగా జరగాలి. మనం ఎప్పటికీ కలిసే ఉండాలి. దూరం అవ్వకూడదు. కలిసే ఉండాలి. కలిసే